సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే అండి. నమస్తే. ఈరోజు ఉదయాన్నే లేవగానే బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న యువన్ అనే అబ్బాయి హత్య గావించబడ్డాడు. అంటే లవ్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. బట్ 1 ఇయర్ నుంచి ఇద్దరు కాంటాక్ట్లో లేరు అని ఆ అబ్బాయి పేరెంట్స్ చెబుతున్నారు. వెతికి వెంటాడి అంటే చెప్తారు కదా, కొన్ని గ్రామాల్లో చంపేస్తూ ఉంటారు. అలాగా సిటీలో చేశారు వాళ్ళు అర్ధరాత్రి. ఆ టైంలో అబ్బాయి టీవీ చూస్తున్నాడంట. ఇంట్లోనే ఉన్నాడు, టీవీ చూస్తున్నాడంట అబ్బాయి. మరి ఎలా బయటకు వచ్చాడు? వీళ్ళు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి పరిగెట్టించి ఇంట్లో ఉండగానే దాడి చేసేసారు కత్తులతో. బయటకు పారిపోయాడంట అబ్బాయి. అప్పుడు కూడా వెంటాడి చంపేశారు. ఏదైనా ఈ ఘటన మట్టుకు చాలా దురదృష్టకరం. ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి చెదురుమదురుగా. ఆ మధ్య కూడా అమీన్పూర్ ఏరియాలో ఆ అబ్బాయిని ఇంటికి పిలిపించి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి చంపేశారు. మనం మాట్లాడుకున్నాం ఆ విషయం. ఇది ఏ మాటకా మాట చాలా దుర్మార్గం. ఇప్పుడు మీ అమ్మాయిని మీరు అదుపులో పెట్టుకోలేరా, మీ అబ్బాయిని మీరు అదుపులో పెట్టుకోలేరా అంటే నిజంగా కూడా వాళ్ళు ఉండరు. ఇది పెద్దవాళ్ళ భ్రమ, మనం అదుపులో ఉంచుతున్నాము అనేది. మన మాట వింటున్నారు అనుకోవడం కూడా భ్రమే, చాలా పెద్ద భ్రమ. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, సంవత్సరం నుంచి వాళ్ళ కాంటాక్ట్లో లేరు అని చెప్తున్నారు. సంవత్సరం నుంచి కాంటాక్ట్లో లేకపోతే వాళ్ళు ఇంత దారుణం ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఈ తల్లిదండ్రులు బాధలో ఈ మాట చెప్పొచ్చు, కుటుంబ సభ్యులు. ఏది కాంటాక్ట్లో ఉన్నా చంపే హక్కు లేదు. కానీ ఇతను కాంటాక్ట్ చేయకుండా ఉండడు, ఆ అమ్మాయి కాంటాక్ట్ చేయకుండా ఉండదు. అంటే ఇంతకు ముందే ఒక 1 ఇయర్ బ్యాకే అబ్బాయికి వార్నింగ్ ఇచ్చారంట వాళ్ళు, అమ్మాయి తరపు అన్నదమ్ములు వార్నింగ్ ఇచ్చారట. మరి ఇప్పుడు ఇలా చేశారంటే మీరు అన్నట్టుగా మళ్ళీ ఏమైనా మాట్లాడినా కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది. ఈ ఆడపిల్లని రక్షించటానికి మనము ఆమెకి తోబుట్టువులుగా పుట్టాము అని ఈ మగపిల్లలు వచ్చిరాని మీసాలు తిప్పుతా, కాలర్లు ఎగరేస్తా, బస్తీ మీద సవాలన్నట్టు తిరుగుతున్నారు. వీళ్ళకి మళ్ళీ వీళ్ళు ఎవరిని ప్రేమించకుండా ఉంటారా? వీళ్ళు ఎవరికి ప్రేమ కబుర్లు చెప్పకుండాను ఫోన్లు కొట్టకుండా ఉంటారా అంటే వీళ్ళు ఎన్నైనా చేయొచ్చు. కానీ వీళ్ళ చెల్లెళ్ళు మట్టుకు ఎవరు కామెంట్ చేయకూడదు, వీళ్ళ చెల్లెల్ని ఎవరు లైన్ వేయకూడదు, ఎవరు సైట్ కొట్టకూడదు, ఫోన్ చేయకూడదు. ఏంటండి ఇది? అసలు మీరు ఆ అమ్మాయికి అన్నలో తమ్ముళ్ళు బాడీ గార్డులు అయితే కాదు. అసలు తల్లిదండ్రులు కూడా ఎంత ప్రోత్సహిస్తారంటే, అసలు నువ్వు అన్నవి ఆ మాత్రం చూసుకోవా, తమ్ముడివి. ఇప్పుడు ఒక 15 ఏళ్ల అమ్మాయికి కూడా ఓ చిన్నపిల్లవాడిని పక్కన తోడిచ్చి పంపిస్తారు ఈ తల్లిదండ్రులు. ఆడేం చేస్తాడు నిజంగా చెప్పండి? వీళ్ళకి ఏదన్నా అమ్మాయి ఎవరితోన్నా మాట్లాడుతుంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అంతకంటే ఇంకేమీ చేయలేడు కదా. కానీ వాడిని తోడిచ్చి పంపిస్తారు. ఎందుకు అంటే ఆడపిల్లల్ని వీళ్ళు నమ్మరు, అందుకే ఆ పిల్లల్ని ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అందుకోసం అసలు తల్లిదండ్రులు ఆలోచన విధానంలోనే మార్పు రావాలి. ఈ తల్లిదండ్రులైనా ఆ తల్లిదండ్రులైనా ఎవరైనా సరే. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు కొడుకులకి ఓ పెద్ద ఫుల్ ఏమంటారు హక్కులని రాసిచ్చేస్తారు. ఆ అమ్మాయికి ఉన్న హక్కు. అదే పని కొడుకు చేస్తే తప్పులేదు, కూతురు చేస్తేనే తప్పు. ఇప్పుడు నిన్న సుమతి గారు ఉన్నారు కదా, మల్కాజ్గిరి సిపి, ఆవిడ ఒక ఆపరేషన్ చేశారు కదా దిల్షుక్ నగర్, మాట్లాడుకున్నాం. అయితే ఆవిడని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడిగితే ఆవిడ చెప్పింది ఏంటంటే, అసలు ఆడపిల్లల్ని మీరు వాళ్ళని వాళ్ళు రక్షించుకునే లాగా పెంచండి, మగపిల్లల్ని మేము వీళ్ళని రక్షించడానికే పుట్టాము అన్నట్లు మగపిల్లలకు ఆ రోల్ ఇవ్వకండి అని చెప్తుంది ఆవిడ. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బో మాకు ఇంత హక్కు ఇచ్చారు కాబట్టి ఇంటి మొత్తం మీద మాకు హక్కు ఉందనుకుంటారు, ఊరి మీద కూడా హక్కు ఉందనుకుంటారు. లాజికల్గా ఒక విషయం మాట్లాడుకుంటే, మేడం అక్కడ ఆపరేషన్ కాబట్టి ఆ టైంలో అక్కడ ఉన్నారు,
లేకపోతే అక్కడ ఉండరు. ఓకే, ఎవరైతే ప్రాస్టిట్యూట్స్ గా ఉన్నారో వాళ్ళు ఆ పని నిమిత్తం, ఆ వృత్తి నిమిత్తం అక్కడికి వెళ్ళారు, కాదనలేని వాస్తవం, అది ఒప్పుకుందాం కదా. మిగతా ఏ ఆడపిల్లలు ఆ రోడ్డు మీద అయితే కనపడరు కదా ఆ టైంలో. మహా అయితే బస్ కోసం ఉంటే ఒకరో ఇద్దరు కావాలని ఆ పని నిమిత్తం ఉంటారు తప్ప ఆడపిల్లలు రోడ్డు మీద కనపడరు. ఈ 40 మంది ఉన్నారు అని అంటే వాళ్ళకి అక్కడ ఏం పని? అంతే కదా మరి. అసలు టైంకి ఇంట్లో కదా ఉండాలి. ఆడపిల్లని 7 అయితే ఇంటికి రా, 8 అయితే ఇంటికి రా అంటారు కానీ ఇక్కడ అర్ధరాత్రి 12 నుంచి 3:30 వరకు 40 మంది అక్కడ తిరిగారంటే సరే ఉద్యోగార్థం వచ్చారు అనుకుందాం, మరి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? స్టూడెంట్స్ రూముల్లో ఉండాలి, ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు రూముల్లో ఉండాలి. ఇంటికైతే వెళ్ళాలి కదా. వీళ్ళెందుకు రోడ్ల మీద తిరుగుతున్నారు? పేరెంట్స్ అడగరు. ఆ మొగోడే కదా వస్తాడులే. అడుగోడు ఏం చెప్తాడు? నేను రోడ్డు మీద షికార్లు కొడుతున్నానని చెప్తాడేంటి? నేను ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానని చెప్తాడు. అదే అయితే ఆడపిల్లకి ఆ చాయిస్ కూడా ఉండదు. ఫోన్లు, వీడియో కాల్స్, నిజంగా ఉన్నావా లేదా ఒకసారి నీ ఫ్రెండ్ కి ఇవి, వాళ్ళతో కూడా మాట్లాడతాం, ఇంత ఎంక్వైరీ ఉంటది. మరి వీడికి అంత అర్ధరాత్రి పూట రోడ్డు మీద పని ఏంటి ఇంటికి రాకుండా? ఇంతకీ ఆవిడ ఉద్దేశం ఏంటి అంటే మనం ఆడపిల్లని పెంచే విధానంలోనే ఈ జెండర్ ఈక్వాలిటీ లేకుండా చేస్తున్నాం కాబట్టే ఈ అన్నదమ్ములు ఇలా వీళ్ళ పక్కన సిపాయిల్లాగా ఉండి వీళ్ళు ఎవరితోన్నా మాట్లాడితే వాళ్ళని శత్రువుల్లాగా చూసి వాళ్ళని చంపేసేదాకా చేసి నేరస్తులు అవుతున్నారు. ఇప్పుడు ఆమె క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ పేట్రియార్కి ఈ పితృస్వామ్య భావజాలం అనేది నిజంగా వాళ్ళకు కూడా ఇబ్బందే. ఒక రకంగా మహిళకి ఎంత ఇబ్బందో పురుషుడికి కూడా అంతే ఇబ్బంది. అరే నువ్వు ఇంటి పరువు నిలబెట్టాలరా, ఈ ఇంటి పరువు నిలబెట్టాలి అంటే ఆడపిల్లల్ని బాగా చూసుకోవాలి, అంటే వాళ్ళని చాలా కాపాడాలి, అలాగే వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి నువ్వు త్యాగం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని వాడి మీద ఆంక్షలు పెడతారు. ఒక రకంగా వాడిని అందుకు ప్రిపేర్ చేస్తారు. వీడు కూడా ఏమనుకుంటాడు, అబ్బాయి నాకు అసలు ఎంత పెద్ద పవర్, అధికారం వచ్చేసేసింది నాకు, కాబట్టి నేను తోపును కాబట్టి నాకు అధికారం వచ్చేసింది అనుకుని వాడు విచ్చలవిడిగా పెట్టరేగిపోతాడనమాట. ఆ పెట్టరేగిపోవటంలోనే ఈ హత్య జరిగింది. మనము చూడండి సమస్య ఎక్కడుంది, ఈ సమస్య ఎందుకుంది అనే దాన్ని ఆలోచిస్తే ఎంత సమయం పట్టింది చెప్పండి. దీని గురించి చెప్పడానికి రోజులు పడుతుంది ఈ పేట్రియార్కీ గురించి మాట్లాడటానికి. ఈ మగపిల్లాడికి అనవసరమైన అధికారాలు ఇవ్వటము, అధికారాలు చలాయిస్తుంటే వీళ్ళు అమ్మయ్య ఇంక మేము రిలాక్స్ అయిపోవచ్చు, మా వాడు పెద్దోడైపోయాడు, ఇంకా అన్నీ వాడే చూసుకుంటాడు అంటే అన్నీ వాడే చూసుకుంటాడు, ఇప్పుడు జైల్లో కూర్చుంటాడు. అసలు మన అమ్మాయితో మాట్లాడితే ఏం కొంపలు అంటుకుపోతాయి అని చెప్పి వీళ్ళు చంపేదాకా. ఇది ఏమన్నా మరీ పల్లెటూరు కూడా కాదు, సిటీ ఇది. ఈ సిటీలో ఇక్కడే ఇందిరానగర్లో పక్కకి అదే మరి ఇంట్లో కూర్చున్నోడిని వచ్చి చంపారు అని అంటే అసలు ఎంత దుర్మార్గం అసలు ఇది. మరి ఒక్కడు కూడా కాదు, ఇప్పుడు ఒక్కడ ఆలోచన అలా ఉందనుకోవడానికి కాదు, 2-3 వెళ్ళారంటే వాళ్ళందరూ ఆలోచన అట్లా ఉండబట్టే. అదే మగపిల్లల సైకాలజీ ఎలా ఉంటుంది. ఒక్కడన్నా బాబు ఎదురా బాబు అట్లా చేయకూడదు అంటే మిగతా వాళ్ళన్నా విని ఉండేవారు. ఇప్పుడు ఆ వీధిలో సీసీ కెమెరాలు ఉంటాయి, అసలు వాళ్ళ ఇంటి ముందే సీసీ కెమెరా ఉండొచ్చు. వాళ్ళంటే చాలా తెలివిగా సీసీ కెమెరాలు కూడా పక్కకు తిప్పారంట, పక్కకు తిప్పి చేశారంట. ఇది ఇంకో అతను చెప్తున్నాడు. ఏది ఏమైనా ఇట్లా చేయడాన్ని మట్టుకు ఖచ్చితంగా ఖండించవలసిందే. ఇప్పుడు ఈ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయిలనే కాదు, ఈ అబ్బాయిల తల్లిదండ్రులను కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది నన్ను అడిగితే. అదే పేరెంట్స్కి చెప్పకుండా వచ్చి ఉంటారా వీళ్ళు? చెప్పరండి, ఏ మాటకు ఆ మాట చెప్పరు. కాకపోతే 4 తగిలిస్తాం ఏదో అని ఉంటారు, తగిలించని చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి తెలిసి ఉండొచ్చు, కానీ వాడికి తోడొచ్చిన అబ్బాయిలు ఉన్నారే వాళ్ళ పేరెంట్స్కి చెప్పరు. చెప్తే మనకెందుకు రా వాళ్ళ ఇంట్లో గొడవ, ముందు అండి ఏ మంచానికో కుర్చీకో కట్టేస్తారండి. అది అందుకని. కాకపోతే ఇప్పుడు నిన్న సుమతి గారు కూడా ఆ 30 మంది కుటుంబాల వాళ్ళని రప్పించి బాగా సీరియస్ కౌన్సిలింగ్ చేసి ఇప్పుడు ఎక్కడన్నా ఎవరన్నా ఒక్కళ్ళని కదిలిద్దాం అమ్మాయిని అంటే భయపడి చచ్చేటట్లు మంచి పని, చాలా మంచి పని. ఎవరు నిఘా కోసం పెట్టిన అమ్మాయో అని భయపడాలి. అది అందుకని ఈ కేసులో మట్టుకు ఇట్లా ఎవరైనా ఉంటే గనక ఈ సోకాల్డ్ పరువు హత్యలను గడిది గుడ్డు హత్యలను చెయ్యొద్దు. మీ అమ్మాయిని అదుపులో పెట్టుకోమని కూడా నేను చెప్పను. అమ్మాయికి మీరు కౌన్సిలింగ్ ఇచ్చుకోండి, మీ అమ్మాయితో మీరు మాట్లాడుకోండి. అట్లాగే వాళ్ళ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియచెప్పండి, తప్పేం లేదు. అసలు ఇవన్నీ కాదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, మా అమ్మాయి జోలికి వస్తున్నాడు అని. అంతే.
చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికి లేదు ఫైనల్గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.